మీరు జాగ్రత్తగా ఆలోచించండి. ఇలా తెలంగాణకు సంబంధించినంత వరకు ఇద్దరు కూడా శత్రువులే, రెండు జాతీయ పార్టీలు, రెండు ఢిల్లీ పార్టీలు శత్రువులే, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్. ఎందుకంటారా? మీరు ఆలోచించండి, జాగ్రత్తగా ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏప్రిల్ 2024లో మోడీ గారు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చింది. వచ్చి ఏం చెప్పిండు? తెలంగాణలో ప్రచారం చేసేటప్పుడు తెలంగాణ మీద బడా లూట్ హో రహా హై, ఇక్కడ పెద్ద లూటీ జరుగుతున్నది, ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అని వసూలు చేస్తున్నారు. ఆర్ఆర్ అంటే రాహుల్ రేవంత్. ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బిల్డర్ల కాడ, బిల్డింగులు కట్టుకునేటోళ్ళ కాడ, స్క్వేర్ ఫీట్కి ఇన్ని పైసలు అని చెప్పి లెక్కబెట్టి తీసుకుంటున్నారు అని చెప్పి ఏప్రిల్ 2024లో మాట్లాడాడు. మరి ఇప్పుడు వార్షికోత్సవం కూడా అయిపోయింది, యానివర్సరీ కూడా అయిపోయింది. ఏది ఇప్పుడు సంవత్సరం మాట్లాడు ఏమన్నా చేసిండా? మరి దాని మీద దొంగతనం జరుగుతుందని ప్రధానమంత్రి చెప్తాడు, కానీ దొంగను పట్టుకుంటాను మాత్రం ముందుకు రాడు, ఏం చేయడు. సంవత్సరం అయిపోయా. రేవంత్ రెడ్డి గారు ఆయన బామ్మర్దికి కేంద్ర ప్రభుత్వ పథకం ఒకటి ఉంటుంది, అమృత్ అని. ఆ అమృత్ అనే పథకంలో బామ్మర్ది కంపెనీకు అర్హత లేకపోయినా, క్వాలిఫికేషన్ లేకపోయినా 1137 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చింది ఆయన బామ్మర్ది సుజన్ రెడ్డి అని. ఇస్తే నేను ఢిల్లీ దాకా పోయి షికాయత్ చేసిన, ఇది ఇంత అరాచకం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, బామ్మర్ది కంపెనీ కాబట్టి ఆయనతో అప్పనంగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఆయనతో ఇచ్చేసిండు, ఇంత అన్యాయం చేస్తాడు, దీని మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి కేంద్ర మంత్రి ఖట్టర్ గారికి చెప్పొచ్చిన. చెప్పి కూడా 6 నెలలే. ఏమైనా యాక్షన్ ఉందా? ఉండదు. అట్లాగే తెలంగాణ రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి, ఆయన ఇంటి మీద ఈడీ దాడి అవుతుంది. ఈడీ దాడి అవుతుంది. దాడి అయ్యి కూడా ఇప్పుడు దగ్గర 6 నెలలే. అటు ఈడీ ఓడు నోరు తెరుస్తలేడు, ఇటు ఈయన నోరు తెరుస్తలేడు. ఏమైంది రాబాయ్, ఏమైనా దొరికిందా అంటే ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు, ఇద్దరు చెప్పారు. అంటే ఎంత దగ్గర సంబంధం చూడండి. ఆఖరికి నిన్నగాక మొన్న సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ వేసారు. నేషనల్ హెరాల్డ్ అని ఏదో స్కామ్ అయింది 2000 కోట్లు అని చెప్పి 2-3 రోజుల కిందట ఛార్జ్ షీట్ వేసారు. దేశంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళందరూ లొల్లి పెట్టారు. పాపం మహేష్ గౌడ్, అంజన్ యాదవ్, విఎన్ మంత్రావు సాబ్ వీళ్ళందరూ పోయి ఈడీ ఆఫీస్ ముంగట పడ్డారు, ధర్నా చేసారు, లొల్లి పెట్టారు, తిట్టిరు. వాళ్ళిద్దరైతే గలీజ్ తిట్లు కూడా తిట్టిరు. కానీ రేవంత్ రెడ్డి గారు మాత్రం ఇప్పటికీ 5-6 రోజులే, కుయ్యి లేదు, కాయి లేదు, సడీ లేదు, సప్పుడు లేదు. ఏది రాహుల్ గాంధీని, సోనియా గాంధీ మీద కేసు పెడితే కూడా కేంద్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాత్రం గప్చుప్ అంటుండు తప్ప మాట్లాడతలేడు. ఎందుకు? ఏం అర్థం చేసుకోవాలి మరి మనం దీన్ని? రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయం గురించి ఒక సంకేతమా? 2 పార్టీలు ఒకటై ఒకరినొకడు కాపాడుకుంటూ బీఆర్ఎస్ను ఖతం చేసి మళ్ళీ మనం చూసుకుందామనే దానికి ఒక ఆలోచన. ఈ తెలంగాణ సమాజం కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎందుకు వీళ్ళిద్దరికి అంత కోపం? గులాబీ జెండా అంటే ఏం తప్పు చేసింది గులాబీ జెండా? తెలంగాణ తెచ్చుడు తప్పైందా? తెలంగాణను అగ్రభాగాన్ని నిలబెట్టుడు తప్పైందా కేసీఆర్ గారు? తెలంగాణలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టుడు తప్పైందా? ప్రతి ఊరును బాగు చేసుడు, ఇంతకు నరోత్తం రెడ్డి చెప్పినట్టు ప్రతి ఊరును బాగు చేయాలని చెప్పి జాతీయ స్థాయిలో 30% పంచాయతీ అవార్డులు గెలుచుకునే స్థాయికి తెలంగాణ తీసుకుపోవడం తప్పైందా? ఇంటింటికి నల్లా పెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడడం తప్పైందా? మిషన్ కాకతీయ పెట్టి అన్ని చెర్లను బాగా చేసుడు తప్పైందా? ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? రైతు బంధు తెచ్చి భారతదేశంలో PM కిసాన్ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పెట్టేందుకు ప్రేరణగా నిలిచుడు తప్పైందా? ఏం తప్పైంది? యాదాద్రి గుడిగట్టుడు తప్పైందా? లేదా మా అక్క నాయకత్వంలో మన ఊరు మన బడి అని పెట్టి దాదాపు 26,000 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలను 3 దశల్లో మంచిగా చేయాలని ఆలోచన చేసుడు తప్ప, తెలంగాణలో పచ్చదనం పెంచుడు తప్ప, నీళ్లను పెంచుడు తప్ప, భూముల ధరలు పెరుగుడు తప్ప, తెలంగాణలో ప్రతి ఇండస్ట్రీ బాగుపడుడు తప్ప ఏంది మనం చేసిన తప్పు? ఎందుకు ఎన్నుకోవాలి? ఎందుకు ఖతం కావాలి బీఆర్ఎస్? అందుకే మీతో రిక్వెస్ట్ చేసేది, ప్రార్థించేది, ఈ పార్టీ ఇంకో 25 ఏళ్ళు, ఇంకో 50 ఏళ్ళు గట్టిగా ఉండు అనేది, మంచిగా ఉండు అనేది. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అప్పుడప్పుడు అధికారం ఉంటాం కావచ్చు, అప్పుడప్పుడు ప్రతిపక్షంలో ఉంటాం కావచ్చు. ఎట్లున్నా ఈ గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష. ఇది మనం మర్చిపోవద్దు. ఈ గులాబీ జెండానే తెలంగాణకు గుండె ధైర్యం. ఇది ఉన్నంతకాలం తెలంగాణ గలం విప్పుతూనే ఉంటుంది. గలం విప్పుతూనే ఉంటుంది. నేను ఉత్తగానే అంటలేను. మూసీ అని చెప్పి మూసీలో మీ రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని హైదర్ షా కోట్లో పక్కనే బౌద్ధపురాలో కిషన్ బాగ్లో ఇష్టం వచ్చినట్టు అరాచకం చేస్తుంటే అడ్డుకున్నది ఈ గులాబీ జెండానే, మర్చిపోవద్దు. హైడ్రా పేరు మీద పేద ప్రజల గుండెలు ఆగిపోతుంటే, ఆ దౌర్జన్యాలు ఇష్టం వచ్చినట్టు కొనసాగుతుంటే అటు కోర్టుకు పోయింది,
ఇటు నిలదీసింది, ప్రభుత్వాన్ని కడిగేసింది అసెంబ్లీలో. ఇదే గులాబీ జెండా మర్చిపోవద్దు. లగచర్లలో, కొడంగల్లో అక్కడ ఉండే గిరిజన రైతులు వాళ్ళని 40 రోజులు జైల్లో పెట్టి బేడీలేసి గుంజుకొని వాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే, అక్కడ ఆడవాళ్ళ మీద అసభ్యంగా ప్రవర్తిస్తే అడ్డుకొని ఢిల్లీ దాకా పోయి కొట్లాడింది ఈ గులాబీ జెండానే మనం మర్చిపోవద్దు. నిన్నగాక మొన్న సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కంచెగచ్చిబౌలిలో కొట్లాడుతుంటే వాళ్ళకు అండగా నిలబడ్డది ఎవరు? ఈ గులాబీ జెండా కాదా? అందుకే నేను అనేది, ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆనాడు ఉద్యమంలో, తర్వాత అధికారంలో, ఈరోజు ప్రతిపక్షంలో నిలబడ్డది, నిల్చునేది ఈ గులాబీ జెండా. అందుకే ఖచ్చితంగా ఈ గులాబీ జెండానే తెలంగాణ గుండె ధైర్యం అనే మాట మళ్ళొక్కసారి మీకు గుర్తు చేస్తూ, 27 నాడు తమ్ముడు కార్తిక్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, సోదరులు అనంత్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు కూడా చెప్తా ఉండే, ఇప్పుడు అన్న మరి పెద్ద ఎత్తున వస్తున్నామని చెప్పిండ్రు. కానీ పెద్ద ఎత్తున వచ్చారంటే మీరు దయచేసి ఒక రిక్వెస్ట్, హైదరాబాద్ల మీద ఒక బదనాం ఉంది మన మీద. ఏంటంటే మనం కొద్దిగా హైదరాబాద్ రంగారెడ్డి కరెక్టే అక్క మీరు చెప్పేది. అంటే రాజేంద్ర నగర్ మళ్ళీ ఇటే కదక్క, అయితే రంగారెడ్డి సరే ఓకే. హైదరాబాద్ అంటే మనం హైదరాబాద్లో కలిసిపోయినట్టు అయిపోయినాం కదా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే జర వీళ్ళు టైంకు రారనే బదనాం అవుతున్నది మన మీద. టైంకు రారు, వస్తే కూడా మళ్ళీ ఎక్కువసేపు కూర్చోరు. ఒకళ్ళు అటు ఫోన్ పట్టుకొని అటు విక్తారు, ఒకళ్ళు ఇటు ఫోన్ పట్టుకొని ఇటు విక్తారు. కొద్దిగా బిజీగా ఉంటారు, వీళ్ళనే బదనాం అవుతున్నది. కాలాగదు మనకే. నేను వేరే ఉద్దేశంతో అంటలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇది నా ఇంట్లో పండుగనో మీ ఇంట్లో పండుగనో కాదు, మనందరి ఇళ్ళల్లో పండుగ. ఇది మనందరి కుటుంబమైన ఈ పార్టీ యొక్క 25వ వార్షికోత్సవం. ఖచ్చితంగా దీన్ని అద్భుతంగా చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. 3-4 పనులు మనం చేసుకోవాలి. ఇంకా వారం రోజులు టైం ఉంది. సరిగ్గా ఇవాళ 20 తారీఖు, మనది 27 తారీఖు రోజు ఉన్నది. మీ అందరితో వచ్చే సండే మీ అందరితో ప్రార్థన ఏంటంటే, మొట్టమొదలు మీరు చేవెళ్ళలో, రాజేంద్ర నగర్లో మీరు బాగా హుషారు కావాలి. ఎందుకంటే 2 నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలు ముమ్మాటికి వస్తాయి. 2 కూడా మళ్ళా గుద్ది గెలవాలి. అంటున్నా. గుద్ది గెలవాలంటే ఇక మళ్ళా దిమ్మ తిరగాలి కాంగ్రెస్ పార్టీ, ఆ స్థాయిలో గెలవాలి. నెంబర్ 1. అది జరగాలంటే ఏం చేయాలి? మరి ఎక్కడెక్కడనైతే బస్తీలలో జెండా దిమ్మెలు ఉన్నాయో, ఊళ్ళలో జెండా దిమ్మెలు ఉన్నాయో, ఉన్న వాటికి మంచిగా రంగు వేసుకోవాలి, మళ్ళీ పింక్ పెయింట్ పూసుకోవాలి, మంచిగా పేరు రాసుకోవాలి, కేసీఆర్ జిందాబాద్, జై తెలంగాణ అని చెప్పి మంచిగా బందోబస్తుగా ఇంట్లో పండుగకు సిద్ధంగా, బోనాల పండుగకు, బతుకమ్మ పండుగకు, దసరా పండుగకు చేసుకోమంతా మంచిగా ఇల్లు చదువుకోవాలి, మంతా ఇల్లు ఉడుచుకోవాలి, సున్నాలు వేసుకోవాలి. సున్నాలు వేసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఎల్లమ్మ పండుగ ఉందనుకో, చేసుకోరా? అట్లాగే ఇది మన ఊళ్ళో పండుగ లేక మన పండుగ, మన పార్టీ పండుగ. కాబట్టి జెండా దిమ్మెలు ఉన్న వాటిని బందోబస్తుగా చేసుకోవాలి. దయచేసి నేను పెద్దలందరినీ కోరుతున్నా, ఏ ఊరు కావురు నరసింహారెడ్డి గారు బాధ్యత తీసుకోండి, బ్రహ్మాండంగా చేసుకుందాం. దబ్బన లేదనుకో, ఆన్నో ఇన్నో జెండా దిమ్మె కట్టుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఊర్లు పెరిగినాయి, కొన్ని బస్తీలు పెరిగినాయి, పక్క కాలనీలు వచ్చినాయి, ఆడ కట్టుకోవాలి. కొత్త దిమ్మె కట్టాలి. కట్టుకొని వారం రోజులు ఇంత తిప్పి కొడితే మంచి గుంపు మేస్త్రి దొరికితే, అరే గుంపు మేస్త్రి అంటే ఎట్లా మీరు? అరే నేను రేవంత్ రెడ్డిని అంటలేను, మామూలు మేస్త్రి అంట. అరే మీరు మర్చిపోతురు. ఆ గుంపు మేస్త్రి ఏమో కూలగొట్టేటోడు, నేను మాట్లాడేటోడేమో కట్టేటోడు. ఆయన కూలగొట్టుడు తప్ప కట్టుడు రాదు ఆయనకి. అందుకే నేను మిమ్మల్ని అడిగేది, మంచోళ్ళని పట్టుకొని కొత్త దిమ్మెలు కట్టుండ్రి. లేని కాడ దిమ్మెలు కట్టుకుందాం, బందోబస్తుగా పెట్టుకుందాం. నెంబర్ 1. రెండోది ఉన్న కాడ మంచిగా వాటిని టింకరింగ్ చేసుకొని మంచిగా వేసుకొని తయారు చేసుకుందాం. పార్టీ మెటీరియల్ మొత్తం పంపింది, జెండాలు గిండాలు మొత్తం పంపిరు. మీరు కదిలితే ఎట్లా కదలాలంటే మొత్తం జెండాలు గిండాలు కట్టుకొని మంచిగా మెడల కండువాలు వేసుకొని టోపీలు గిపిలు పెట్టుకొని, అరే కదిలినరా భయ్ వీళ్ళు, మళ్ళీ రంగారెడ్డి జిల్లా వాళ్ళు కదిలినరు అని చెప్పి కాంగ్రెస్ బీజేపీ వాళ్ళ గుండెలు జారిపోయేటట్టు కదలాలి. మీ బస్సులకు ఇప్పుడు మొత్తం తెలంగాణలోనే రిచెస్ట్ జిల్లా ఏది? మరి మీ కాడ కార్లు ఏం తక్కువ లేవు, నాకు తెలుసు. కానీ మరి పార్టీ దూరం అవుతుంది కదా అని చెప్పి బస్సులు పార్టీ ఇంతజాం చేసింది. ఈ కార్లు రాండ్రి, కానీ మీరు పెద్ద నాయకులందరూ బస్సులనే రావాలి. ఒక్కరోజు కష్టపడాలి. కార్తిక్ రెడ్డి గారు నేను కోరుతున్నా, ఆయన కూడా బస్సులనే రావాలి. గట్టిగా సభలు కొట్టారు. కార్తిక్ రెడ్డి గారు బస్సులనే వస్తారు, సవితక్క కూడా వస్తుంటే ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా కొట్టాలి. ఎందుకంటే నాయకుడు అనేటోడు ముంగటపడి మనం లీడ్ చేయాలి. ఖచ్చితంగా మనం బస్సు ఎక్కితే మనం ఎంబడి అందరు ఎక్కుతారు. లేకపోతే ఏమవుతుంది, ఎవరి కార్లో వాళ్ళు కూర్చుంటారు, అరే రండి భయ అని చెప్పి మీరు బయలుదేరిననుకో, ఆ బస్సు అటుకెళ్ళటే విక్తుంది. ఆ బస్సులో 10 మంది 5 మంది ఎక్కి ఆయన మధ్యలో దిగి మధ్యలోకి వెళ్ళిపోతారు. మీకు తెలుసు, నాకు తెలుసు. 25 ఏళ్ళ గామాత్రం అనుభవం వస్తుంది కదా, వచ్చింది. అందుకే దయచేసి మిమ్మల్ని కోరేది, ముందే మన మీద బద్నాం ఉంది, కాలాగదని ముందే మన మీద బద్నాం ఉంది, చివరి దాకా ఉండరండి. మరి ఉంటామా? చేసుకుందామా? పక్కా చేద్దామా? మీ టార్గెట్లు సబితక్క, తర్వాత కార్తీకు, తర్వాత అనంతన్న, కృష్ణన్న అందరు మీకు వచ్చి కూర్చొని చెప్తారు. మీరు దయచేసి కూర్చొని మంచిగా
ఎక్కడోళ్ళు అక్కడ ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకోరు. దిమ్మెలు, బంటింగ్లు కట్టుడు, బ్రహ్మాండంగా పోస్టర్లు, వాల్ రైటింగ్లు. ఇక ఇంట్లో పండుగ అన్నప్పుడు ఏమేం చెప్తామో అవన్నీ చేయాలి. దానికి ఇక మీరు చిన్నపిల్లలు కాదు, నేను మళ్ళీ మీకు బొట్టు పెట్టి చెప్పే అక్కర లేదు, పక్కా చేయాలి. రెండవది, మా పద్మారావు సాబ్ ఉంటాడు, మా చిచ్చా, ఎవరు సికింద్రాబాద్ ఎమ్మెల్యే సాబ్. ఇక హైదరాబాద్లో ఎట్లుంటారో మీకు తెలుసుగా. ఇదివరకు వరంగల్ మీటింగ్ అయింది, మేమందరం మీటింగ్ పోయి వాపస్ వస్తున్నాం. మాకు జనగామ కాడ పద్మరావు సాబ్ పక్కన ఛాయ్ తాగుతుండు. మాకంటే ముందు ఎట్లా వచ్చిండ బాయ్ అని ఆపుతుంది. ఏం సంగతి చిచ్చా గీడేం చేస్తున్నావే అంటే నేను ఇకపోయిన ట్రాఫిక్లో ఆడికి రానేరలేదు నేను అనవాడు. నేనంటే చిచ్చా నువ్వు మంచిగున్నావే, నువ్వు ఎల్లుడు ఆలస్యంగా వెళ్తావు, మళ్ళీ వచ్చి మధ్యలో ఇరుక్కపోయినా మళ్ళీ ఎటకారం నిష్ఠూరం ఎందుకే నాకు అర్థం కాదంటే ఏం చేయమంటావు రా మరి నేను ఏం చేయాలి అంటుండు. మళ్ళీ మీరందరూ కూడా అసంటోళ్ళే. మంచిగా కండువ దులిపి మీరు స్నానం చేసి పౌడర్ వేసుకొని మంచిగా దూకొని మంచిగా మెల్లగెళ్తామంటే కుదరదు. ఆడికి ఆ రోజు వరంగల్కు 30-40 వేల బండ్లు వస్తాయి. మరి 30-40 వేల బండ్లలో ట్రాఫిక్ జామ్ కాదా? బరాబర్ అవుతుంది. మరి ఇరుకద్దు అనుకుంటే ఏం చేయాలి? ముందు వెళ్ళాలి. ఇక ముందు ఎప్పుడు ఏంది మీరు మాట్లాడుకోరు. ఎందుకంటే డిస్టెన్స్ బట్టి, తోవ బట్టి, ఆడికి పోయే రోడ్డు బట్టి. ఇప్పుడు రోడ్డు మీద ఇంతంత పాటోళ్ళు ఉంటేనే ఆగమాగం అవుతుంది ట్రాఫిక్. మనకు హైదరాబాద్లో అందరికీ ఎరికే మనకు. కాబట్టి నా ప్రార్థన ఏంటంటే టైంకి వెళ్ళుండ్రి. పొద్దున ఊళ్ళలో జెండా ఎగిరేయింది, బస్తీలో జెండా ఎగిరేయింది. ఎక్కడికక్కడ ఏప్రిల్ 27 నాడు పొద్దున టిఫిన్ తినంగానే మొదలు జెండాలు ఎగిరేసి ఎక్కడికక్కడ జెండాలు గుంజి గట్టిగా అందరు జై తెలంగాణ అనుకొని బస్సు ఎక్కాలి. బస్సు ఎక్కి ఎంత తొందరగా మీరు వరంగల్ చేరుకుంటే మీరు మీటింగ్కి వస్తారు. ఆడ 1200 ఎకరాలు, 1250 ఎకరాలు మొత్తం సభా ప్రాంగణం. అందులో 250 ఎకర్ మనకు మీటింగ్కు, మిగతాదంతా పార్కింగ్. మీరు దూరం కూడా ఉండేది లేదు, పక్కకే ఉంటుంది, పక్కకే దిగుడు. ఎక్కువ నడిస్తే 200 మీటర్లు నడిచేది ఉంటుంది తప్ప ఏం కాదు. 200 మీటర్లు నడుచుడు ఏం కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదే. తప్పకుండా మీరందరూ మరి చేరుకొని పార్కింగ్ స్పాట్ కూడా మీకు ముందే గూగుల్ మ్యాప్లో పంపుతాం. మీరు ఆడికే రావాలి, ఆడనే దిగాలి, ఆడికే లటే మీటింగ్ చేసుకుంటాం. మీటింగ్లో కూడా లంబాచాడో ఏముండదు. ఇక ధర్మారెడ్డి గారు ఇచ్చినట్టు లంబాచాడో ప్రసంగం కూడా ఎవరు అక్కడ కేవలం కేసీఆర్ గారు మాట్లాడతారు. మాట్లాడినాక మళ్ళీ మనం బస్సు ఎక్కుడే, మళ్ళీ మనం డిన్నర్కు ఇంటికి చేరుకున్నాడే. అందుకే ఎవ్వరు రంది పెట్టుకోకుండా మీరందరూ ప్రశాంతంగా మీరు ఎవల బస్సు వాళ్ళు ఎక్కి, బస్సు ఎక్కుడంటే మళ్ళీ మీరు ఒక్కలెక్కితే కాదు, బస్సు నిండా చూసుకొని మనోళ్ళందరూ ఇప్పుడే అనుకోండి ఏ బస్సులో ఏ డివిజన్ వాళ్ళు, ఏ బస్సు వాళ్ళు, ఏ కాలనీ వాళ్ళు ఎంతమంది వస్తుండ్రు అనుకోవాలి. వాళ్ళందరితో మాట్లాడుకోవాలి, బస్సుకి 2 ఇన్ఛార్జ్ పెట్టుకొని పర్ఫెక్ట్ కోఆర్డినేషన్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకంటే మీకు ఎక్కువ ముఖ్యం. ఈ 2 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు ఈ సంవత్సరంలోనే వస్తాయి. నేను చెప్పేది ఆషామాషిగా చెప్తలేను. మొన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో అన్నారు ఉప ఎన్నికలు రావు అన్నారు. ఏమన్నాడు జడ్జి గారు తెల్లారు? తాట తీస్తా ఇంకోసారి లైన్ దాటితే అన్నాడు. ఊకుంటుందా మరి సుప్రీంకోర్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే? నీళ్ళు కూడా అంటే మన మీద ఏదో